ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా చక్కగా నూతన సంవత్సరంలో అడుగు పెట్టి ఉన్నాం. 2 రోజులు ముగించుకున్నాము. 3వ రోజున మరి మనం ప్రవేశింపబడ్డాం. కేవలం దేవుని కృపయే కదండి. గడిచిన సంవత్సరాలని దేవుడు కాచి కాపాడారు. మరి నూతన సంవత్సరంలో నూతనమైన కృప ద్వారా మనలందరినీ ఇంకా అద్భుతంగా నడిపించినై ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో దేవుని మాటలు ధ్యానిద్దామా? ఉదయం లేవగానే దేవుని మాటల పైన ఆశ పెట్టుకుని దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు దేవుడు అద్భుతంగా మనల్ని నడిపించే దేవుడే ఉన్నారు. మరి ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని. ఆమేన్. దేవుని నామానికి మహిమ. అద్భుతకరమైన మాటలు కదండి. అనుకూల సమయంలో దేవుడు మన మొరను ఆలకించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి అనుకోవచ్చు, నా పరిస్థితులు బాలేవు, మనుషులకు ఎంత చెప్పినా అర్థం అవ్వట్లేదు, మనుషులు నేను చెప్పినా మరి వారు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నా బాధలు ఎప్పుడు ఇలాగనే ఉన్నాయి, అన్యాయపు తీర్పు, చాలా వేదన, చాలా దుఃఖము, బాధ, ఇబ్బందులు ఇవి నా జీవితంలో చూస్తున్నాను. మనుషులుగా వారు నాకు సహాయం చేయబోయి చాలా భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఉంటాం కదా. చూడండి, నిజంగా మన జీవితాల్లో మనుషుల సహాయం కోరితే అలాగనే ఉంటుంది, మనుషులకు మన బాధ చెప్పుకుంటే అలానే ఉంటుంది. కానీ దేవునితో ఎవరైతే మొరపెడతారో మరి అనుకూల సమయంలో ఆయన మనకు సహాయం చేసే దేవుడే ఉన్నారు. ఆయన మనం చేస్తున్న మనవి, మనం పెడుతున్న మొరను వినే దేవుడే ఉన్నారు. ఖచ్చితంగా ఆయన తృణీకరించే దేవుడు కాదు, త్రోసివేసే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఏ విషయంలో బాధపడుతున్నావో మనుషుల కంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తూ దేవుని వైపు చూస్తూ, దేవా నా పరిస్థితి బాగాలేదయ్యా, నన్ను నడిపించు, నన్ను రక్షించు, కాపాడు, సహాయం ఇచ్చమని అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రభు సహాయం చేసే దేవుడే ఉన్నారు. అంతకంటే మించి ఇంకా చాలాసార్లు దేవుణ్ణి తెలుసుకోవాలని ఉంటుంది, దేవుణ్ణి నడవాలని ఉంటుంది, మంచి జీవితం జీవించాలంటుంది. చాలాసార్లు మరి అనుకోవచ్చు, దేవుడు నేను ఇంత పాపాన్ని చేశాను కదా, ఇన్ని తప్పులు చేశాను, నేను ప్రార్థిస్తానే వింటారా? ఖచ్చితంగా వినే దేవుడై ఉన్నారండి. ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా మనుషులు నిన్ను ఒక ద్రోహిగానే చూడొచ్చు, మనుషులు నిన్ను ఒక పాపము చేసేవాడిగానే చూడొచ్చు, మనుషులు నిన్ను అవమానించచ్చు, నిందలు వేయచ్చు. కానీ దేవుడు నీ మీద ఉన్న నిందను తుడిచివేసే దేవుడు. ఆమేన్. మనుషులు నిందలేస్తారు, కానీ దేవుడు నీకున్న నింద, నీ పైన ఉన్న నిందను తుడిచివేసి నిన్ను గొప్ప చేసే దేవుడై ఉన్నారు. అందుకని చూడండి, ఒకవేళ ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పాపపు స్థితిలో ఉన్నా దాని నుంచి బయటికి రావాలనే ఆశ, దాని నుంచి బయటికి వచ్చి మంచి జీవితం జీవించాలి కదండి. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తారు. నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ విషయంలో ఉన్నా, ఇదిగోండి నీ పరిస్థితులు చక్కబడాలి అంటే దేవుని సన్నిధిలో మొరపెట్టే వారిగా ఉండాలి. అనుకూల సమయంలో ఆయన ప్రతి మొరను ఆలకించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో చూడండి, రోజులు గతించిపోతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉండగానే ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు. ఎన్నో సందర్భాలు, ఎన్నో విషయాల్లో మనం కృంగిపోతున్నాం, బాధపడుతూ ఉన్నాం. ఎన్నో మరి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నప్పుడు చాలా భయముగా ఉంది కదండి. చూడండి, మరి ఈ రోజు పోతే మళ్ళీ రేపటి రోజున మనము బ్రతకము, ఇలాంటి ఎన్నో విషయాల్లో మనం దిగులు చెందుతూ ఉంటాం. అంటే ఏది కూడా శాశ్వతం కాదు. అందుకని చూడండి, మనం మరణించక ముందే, చూడండి మన జీవితం ముగించక ముందే మనం ప్రభుని ఎరిగి నిజమైన దేవుణ్ణి మరి స్వీకరించి చక్కగా
అని నామాన్ని మహిమపరిచే వారిగా మన ముందుము కాక మంచి జీవితాన్ని మనం జీవించాలి. పాత జీవితాన్ని వదిలిపెట్టి కొత్త జీవితాలతో ప్రభు నామాన్ని మహిమపరిచే వారిగా మనం ఉందాం. ఎందుకంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మొరపెడదాం, దేవుడి సహాయం కోరుదాం. దేవుడు అద్భుతం చేసే దేవుడే ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదామా? అనుకూల సమయంలో దేవుడు మన మొరను ఆలకించే దేవుడై ఉన్నారు. ఈ మాటను గుర్తుపెట్టుకొని ఎలాంటి పరిస్థితుల్లో ప్రభు సహాయం చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడవై ఉన్నావు ప్రభా, మాకు చాలిన గొప్ప దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతూ ఉన్నాం స్వామి. సహాయము చేయండి అయ్యా, కృప చూపించండి. మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అనుకూల సమయంలో మా మొరను ఆలకించే దేవుడవై ఉన్నావు అయ్యా. ఎవరు చేయి విడిచినా, ఎవరు ద్రోహం చేసినా, ఎవరు మోసం చేసినా నీవు మోసం చేసే దేవుడో కాదు, నీవు మమ్మల్ని నడిపించే దేవుడవై ఉన్నావు అయ్యా. మమ్మల్ని ప్రేమిస్తూ ఈ మాటతో ప్రభా ఉదయకాల సమయంలో మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్ర అయ్యా. ఇదిగోండి ప్రభా అనుకూల సమయంలో దేవుడు ప్రభా ఇదిగోండి ప్రతి విషయంలో మా మొరను ఆలకించే దేవుడవై ఉన్నావని చక్కగా మాట్లాడినందుకు స్తోత్రం. ఎవరిపైన ఆశ పెట్టుకోకుండా, ఎవరిపైన ఆధారపడకుండా నీ వైపే చూస్తూ మిమ్మల్ని ఆనుకుని జీవించే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి పరిస్థితులను మీరు చక్క పెట్టండి, ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ప్రభా ఇదిగోండి పాపాన్ని విడిచిపెట్టి, చెడ్డ జీవితాన్ని విడిచిపెట్టి మంచి జీవితాన్ని జీవించాలని ఆశ పెట్టుకొని ఉన్నారు ప్రభా, వారు ప్రార్థిస్తుండని గొప్ప విడుదల కలుగును కాక, క్షేమం కలుగును కాక, కార్యం జరుగును కాక యేసు నామములో. అలాగనే సమాధానం, సంతోషం, నెమ్మది, ఐక్యతను మీరు దయచేయండి. తలపెడుతున్న పనులలో, కార్యాలు అన్నిట్లో మీరు తోడుగా ఉండండి. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి మొరను మీరు ఆలకించండి, గొప్ప సహాయం చేయండి. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని వారి జీవితం నెరవేరుస్తూ రమ్మని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అయా అందరినీ బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.